पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ओम शांति शांति शांति। సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న సత్యార్థ ప్రకాశం అష్టమ సమల్లాసం 196వ పుటలో చూడండి. ప్రశ్న: ఇంతింత పెద్ద భూగోళములను పరమేశ్వరుడు ఎట్లు ధారణము చేయుచుండవచ్చును? ఇదే కదా ప్రభాకర్ గారు. ఉక్ష అయిపోయింది. దానికి ఉత్తరం సమాధానం చెప్తున్నది ఏంటంటే, అనంత ఆకాశము ముందు ఈ భూగోళములెంతవి? అనంత ఆకాశము ముందట ఎదురుగా ఈ యొక్క భూగోళము వంటివి ఎంతటివి? సముద్రము ఎదుట చిన్న నీటి బిందువులంతా కూడా లేవు. సముద్రం ముందు నీటి బిందువు ఆ పరిమాణంలో కూడా ఈ భూగోళం వంటివి లేవు అని అభిప్రాయం. అనంత పరమేశ్వరుని ఎదుట అసంఖ్యాత లోకములు కూడా ఒక్కొక్క పరమాణువంత కూడా కావు. విద్యుత్ అంతరాయం వస్తుంది. అనంత పరమేశ్వరుడు అంటే అతనికి అవధి పరిమాణము అనేటువంటిది లేదు. చాలా ఎంతో విశాలమైనటువంటి వాడు. అతని ముందు అసంఖ్యాక లోకములు కూడా ఒక పరమాణు అంత కూడా కావు. అతడు లోపల వెలుపల అంతటానున్నాడు. ఈ యొక్క పరమాణువు లోపల ఉన్నాడు, పరమాణువులన్నింటినీ తన లోపల ఇముడ్చుకున్నాడు. ఈ భూగోళము సూర్యచంద్ర నక్షత్రాది గ్రహోపగ్రహాల లోపలను ఉన్నాడు, వాటన్నింటినీ తనలోనూ ఇముడ్చుకొని ఉన్నాడు. ఇంట బయట, లోపల బయట అంతటా నిండి ఉన్నాడు. విభు ప్రజాసు 32వ అధ్యాయం 8వ మంత్రం. ఆ పరమేశ్వరుడు సర్వ ప్రజలందును వ్యాపకుడై సర్వమును ధరించుచున్నాడు. అంటే ప్రాణి మాత్రుల హృదయకరణంలో ఉండి మరియు సర్వ ప్రజలను అందరినీ తనలో ఇముడ్చుకొని ఉన్నాడు. ఈ రహస్యం ఎటువంటిది అని అంటే, బ్రహ్మాండము పిండంలో చూసినట్టయితే భార్య, పిల్లలు, కుటుంబం అంతా ఎవరైతే ఇంటి యజమాని అధికారములు అంటే వారి మాట ప్రకారం నడుచుకోలేరో, ఎవరైతే ఆ ఎదురు మాట చెప్పి గొడవలు పెట్టుకుంటారో అదంతా మూర్ఖత్వం, వినాశకాల విపరీత బుద్ధి. ఇక ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, పరమేశ్వరుడు అన్ని అణువులలో, అన్ని గ్రహోపగ్రహాలలో లోపలలో విద్యమానమై ఉండి అన్నింటినీ తనలో ఇముడ్చుకున్నట్టుగా. అంటే ఒక కుటుంబము యజమాని భార్య పిల్లలను తన ఆజ్ఞలో ఉంచుకొని అందరి లోపల తనంటే ఎంతో అభిమానము, ప్రేమ కలిగినటువంటి ఈ స్వరూపాన్ని వాళ్ళ హృదయ అంతఃకరణంలో ఉంచుకోవడం. అందరిని ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇవాళ రజనీ గారు రాలేదు,
రజనీ గారు వారు ఏమంటున్నారంటే, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మ నన్ను చాలా ప్రోత్సహించేది. ఏ సమస్య వచ్చినా నువ్వెందుకు దిగులు పడతావు, నేనున్నాను నేనున్నాను అని చెప్పేసి అనేటువంటిది. ఇప్పుడు అమ్మ లేదు, నేనేం చేయాలి ఆచార్య గారు అని అంటే, అమ్మ లేదని నీకెట్లా అనిపించింది, నువ్వెట్లా అంటున్నావు? అమ్మ లేకపోవడం ఏంటి? అమ్మ అనేటువంటిది కనపడే శరీరము అమ్మ కాదు. ఈ యొక్క దృష్టాంతము పసిపిల్లలు కళ్ళు తెరిసి గుర్తుపట్టగానే ఎంతమంది ఎత్తుకున్నా కూడా లేదు, నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అనడం చూసారా లేదా? ఎవరికి తెలియదా? చూసాం. ఆ రకంగా అందుకని తన అమ్మ ఎంత మందిలో అయినా సరే తన అమ్మను గుర్తుపడతాడు. కాబట్టి ఆ అమ్మతనం, ఆ అమ్మ అనేటువంటిది మన గుండెలో ఉంటుంటది, మన హృదయంలో పదిలంగా ఉంటుంటది. మనము నిలుపుకున్నన్ని రోజులు మన హృదయంలో ఉంటుంటది. ఈ శరీరం శాశ్వతం కాదు. శరీరం క్షణము వయసు పెరుగుతున్న కొద్దీ ముసలిదైపోయి జరాజీర్ణమైపోయి క్షతవిక్షతమైపోయి మన కళ్ళ ముందే భగవంతుడు ఆట పట్టిస్తున్నాడు. కాబట్టి శరీరం శాశ్వతం కాదు. అమ్మ ప్రేమ ముఖ్యము, అమ్మ ఆత్మీయత ముఖ్యము. అది మన గుండెలో ఎప్పటికీ ఉంటుంది. భగవంతుడు సైతము ఆ రకంగానే మనం మంచి చేస్తున్నప్పుడు ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం వ్యక్తపరుస్తూ కనబడుతున్నాడు. మనం తప్పు చేయబోతున్నప్పుడు వద్దు, చేయొద్దు అని హెచ్చరిస్తూ మన లోపల ఉన్నాడు. మళ్ళీ మనమంతా అతని అనుగ్రహమును పొందుతూ ఈ యొక్క పంచమహాభూతాలు, అన్నభోషధులు, జలపానీయములు, పండ్లు, ఫలాలు, పాలు, పెరుగు అన్ని భగవంతుడు ఇచ్చినటువంటివి మనం గ్రహిస్తున్నాం. అతని బిడ్డలము కాబట్టి మన లోపలను ఉన్నాడు. మనల్ని బయట నుంచి అన్ని వస్తువులు తెచ్చి మనల్ని పోషిస్తున్నాడు, అందుబాటులో గురించి. అందుకని లోపల బయట ఉన్నాడని అభిప్రాయం. అందుకని బ్రహ్మాండంలో పరమేశ్వరుడు చూపిస్తున్న ఈ దృష్టాంతం ప్రకారం ఇంటి లోపల భార్య పిల్లలు భర్తకు అనుగుణంగా ఉండాలి. మా ఎదురు చెప్పకూడదు, జబదాటకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. గొడవలు పెట్టేవారు మంచివారు కాదు. సర్వవ్యాపకుడై సర్వమును ధరించుచున్నాడు. సర్వ ప్రజలందును వ్యాపకుడై సర్వమును ధరించుచున్నాడు. క్రైస్తవులు, మహమ్మదీయులు, పౌరాణికులు చెప్పినట్లు పరమేశ్వరుడు విభువు కాకున్న ఈ సృష్టి ఎన్నడూ ధరింపజాలకుండేడు వాడు. క్రైస్తవులు, మహమ్మదీయులు ఇప్పుడు ఈ క్రైస్తవులది మహమ్మదీయులది ఒకటే కథ. సృష్టి ఆరంభంలో ఏంటంటే, ఈ తేనె తోటను తన ప్రతిభ తెలివితేటలతోటి సృష్టించి ఆ తోట యొక్క భోగభాగ్యాలను అనుభవించడానికి ఆదామును ఆ తోటలోని మట్టి తీసుకొని ఆదామును సృష్టించాడు. ఇక ఆదాము తిరిగి అతనికి కాలక్షేపం కాకుండా, మనస్థిమితం లేకుండా ఉన్నట్లయితే అతనికి మనోరంజనం కలిగించడం కోసమని అతన్ని గాఢ నిద్రలో పడుకోబెట్టి ఆ యొక్క పక్కటెంకను తీసి ఆ అవ్వను తయారు చేశాడు. ఆదాము అవ్వను ఆ తోటలో వదిలేస్తూ ఏమని చెప్పాడంటే, ఈ తోటలో ఏ పండైనా తినండి కానీ ఫలానా చెట్టు పండ్లు తినకూడదు అని చెప్తాడనమాట. అయితే ఇక్కడ రహస్యం ఏంటంటే, వాళ్ళు ఎన్నో రోజులు దేవుడు చెప్పిన మాటను వింటారు. ఒకరోజు ప్రలోభంతో ఆ చెట్టు పండు తినొద్దు అని చెప్పాడు, తింటే ఏమవుతుంటది అని చెప్పేసి తిని చూస్తే వారికి జ్ఞానోదయం అవుతుంటది. అయ్యో, మనం నగ్నంగా ఉండకూడదు కదా అని చెప్పేసి ఆ చెట్ల ఆకులను చుట్టుకోవడం మొదలు పెడతారన్నమాట. ఇక ఇది చూసినటువంటి దేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చిందనమాట. ఇప్పుడు అక్కడ చూడాల్సింది ఏంటంటే, దేవుడు కోపగించుకోవాల్సింది కాదు. దేవుడికి ఏం కావాలంటే, వాళ్ళు తన చెప్పినటువంటి మాట ప్రకారమే ఉండాలి. అంటే ఆ సైతాను అని ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఉందో ఆ సైతాను దానిని దాన్ని చంపేస్తే అయిపోతుండేగా, దాన్ని పుట్టించకుండా ఉంటే అయిపోతుండేగా. ఇంతే తేడా. అర్థమవుతుందా? ఆ సైతాను లేకుండా ఉంటే
క్రైస్తవం లేదు, ముస్లిం లేదు. ఆ సైతాను ఉన్నది, దేవుడితో పోటీ పడుతున్నది, దేవుడు ఏది చేస్తే దానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ సైతాను తోటి పోటీ పడకుండా దేవుడు అనేవాడు ఈ యొక్క మానవులను శాసిస్తున్నాడు. ఇట్లా కాదు, మీరు ఇట్లా చేయాలి, అట్లా నా మాట వినట్లేదు అని చెప్పేసి, నా మాట వినట్లేదు అని చెప్పేసి అర్థమవుతుందా? మీరు సైతాను మాట వింటున్నారు కాబట్టి మీరు సర్వ కష్టాలు పడతారు అని చెప్పేసి ఈ రకంగా అనుకోవడం. ఇది ఉండాలనే కదా ఆశించొద్దని చెప్పి, అటువంటి దాని నుండి బయటపడాలి కదా మరి. అదే మరి, అంటే ఆ దేవుడి యొక్క యేసు ప్రభువు అల్లా యొక్క సామర్థ్యం ఎంత అంటే, ఒక సైతాన్ను శాంతింపజేయలేకపోతున్నాడు, ఆ సైతాన్ను తుదముట్టించలేకపోతున్నాడు, తన సృష్టి తన బిడ్డలు బాగుండాలి అని సురక్షితం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క భౌతిక దృష్టిలో ఏంటంటే, పిల్లలు ప్రమాదానికి గురవుతారని చెప్పేసి అనుక్షణము మన దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, కాపాడుతున్నాడు. లోపలుండి తప్పు చేయబోతున్నప్పుడు హెచ్చరిస్తున్నాడు, వద్దు వద్దు చేయొద్దు అని. మంచి చేస్తున్నప్పుడు ఉత్సాహం ఉల్లాసం. అది బ్రహ్మాండంలో చేస్తున్నటువంటి భగవంతుడే ఈ యొక్క పిండ సృష్టిలో పసిపిల్లలను కనిపెడుతూ ఉండడం. ఈ రకంగా ఈ కనిపెట్టేటువంటి విధంగా ఆ యేసు ప్రభు గాని అల్లా గాని ఉన్నట్టయితే ఆ సైతాన్ వచ్చి వీళ్ళకి ఎందుకు చెప్తుండే? వీళ్ళు దేవుడు ముందటి ఉండగా దేవుడిని కాదని చెప్పేసి సైతాన్ దగ్గరికి వెళ్ళి అతని మాటలు ఎందుకు వింటుండే? ఆ సైతాన్ మాటలు ఎందుకు వింటుండే? దాని మాటలు వినకుండేవారు కదా. ఏ ప్రభాకర్ గారు మాట్లాడారు అంత, వరలక్ష్మి గారు కెమెరా ఎందుకు బంద్ చేసుకున్నారు? సూర్య ప్రకాష్ గారు మాట్లాడలేదు ఎందుకు? అందుకని ఇక్కడ సైతాను గొప్పవాడు, దేవుడి కంటే గొప్పవాడు. సైతాన్ అంటే అజ్ఞానం, ప్రారబ్ధం. అది అజ్ఞానం కాదు, ప్రారబ్ధం. మన దాంట్లో కర్మఫలం అంటాం కదా, దాని ముందు ఎవరి ఆటలు సాగవు. వాళ్ళేమో సైతాన్ అని పెట్టుకున్నారు. కర్మఫలం అని అర్థమా? అంటే కర్మఫలం, ఈ కర్మఫలం అని చెప్తే బాగుంటది. కానీ సైతాన్ అని చెప్పేసి ఆ చెట్టు మీద సైతాన్ ఉన్నది, ఆ చెట్టు పనులు తినకు అని చెప్పేసి ఆ రకంగా ఇంటి గుట్టు బయట అవసరం ఏమొచ్చింది? సైతాన్ అంటే కూడా చాలా మట్టికి రాక్షసత్వం కూడా అంటారు. అవును, రాక్షసత్వం కావచ్చు, ఇంకా యమధర్మరాజు కావచ్చు, యమకింకర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు అపోజిట్ గా ఉన్నారు, అంతే కదా. మొట్టమొదట ఆది మానవుని పుట్టించే కంటే ముందు నుంచి సైతాన్ ఉన్నాడు అనేది అక్కడ సారాంశం. మనిషిని పతనం వైపు తీసుకెళ్లేది అన్నట్టు. మనిషిని పతనం వైపు ఎందుకు తీసుకెళ్తుంటది? ఇప్పుడు ఈ తేలు తోటను సృష్టించింది దేవుడే. మరి ఆ ఈతేను తోటలో నేను ఇల్లు కట్టుకుంటా, నా ఇంట్లో నువ్వెందుకుంటున్నావు అని చెప్పేసి ఒక చెదలను ఉండనివ్వట్లేదు, ఒక ఎలుకలను ఉండనివ్వట్లేదు, బుద్ధెంకలను ఉండనివ్వట్లేదు. మనము మన చేన్లలో ఆ చీడ పురుగులను ఉండనివ్వట్లేదు. మరి అటువంటి ఈతేను తోట, అంత మంచి తోటను పుట్టించి దేవుడు మరి ఆ సైతానుకు విరుగుడు ఎందుకు చేయలేకపోయాడు? దాన్ని కట్టడి ఎందుకు చేయలేకపోయాడు? అది రాక్షసమే కానీ ఇంకేదైనా కానీ మనకు అనవసరం. అది ఇప్పుడు ఏంటంటే మన ఉనికికి ప్రమాదం వస్తుంది కదా. సైతాన్ అనే పదము అర్థం ఏడికి పోయిందంటే, అది మనలో లేదు, అది వేరే ఎక్కడో ఉంటుంది, మన చుట్టూ తిరుగుతుంది. మనకు పోటీ కదా, అది దాని ఉనికి వేరు, మన ఉనికి వేరు. ఇప్పుడు దీనిని వ్యావహారికంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పిల్లవాడు సంవత్సరం అంతా తిరిగి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేటువంటిది తల్లిదండ్రి దగ్గర ఉంటుందా, ప్రధానోపాధ్యాయుని దగ్గర ఉంటుందా, లేదంటే తన స్నేహితుల దగ్గర ఉంటుందా, మిత్రుల దగ్గర ఉంటుందా, బంధువుల దగ్గర ఉంటుందా? ఎక్కడ ఉంటది? గాయత్రి అమ్మగారు సైతాన్ అనేది ఉర్దూ పదమా ఆచార్య? ఉర్దూ పదం. ఈ పిల్లవాడి ప్రయత్నం మీదే ఉంటుంది ఆచార్యజీ.
పిల్లవాడు చేసినటువంటి తన ప్రయత్నం మీదే ఉంటుంది. ఏంటి అంటే తను ప్రయత్నం? వాడు రాసిన దాన్ని బట్టే కదా ఫలితం ఇచ్చేది. ఎవడాడు రాసినోడు? ఓం ఆచార్జీ నమస్తే. చెప్పండి అమ్మా. ఇవన్నిటిని ఉండనియడంటే చంపేశారు ఆచార్జీ. మళ్ళీ చెప్పండి. బుద్ధంకలు, ఇది ఎలుకలు అంటే రానియరు అంటే అవి వాటిని ఏం చేస్తారు? అమ్మగారు, మనము మన ఇంట్లో మన సురక్ష గురించి బొద్దెంకలకు మందు, ఈగలకు మందు, చీమలకు మందు, లక్ష్మణరేఖ గీసి అన్నింటినీ కట్టడి చేస్తున్నాం కదా. ఏ వేటితోటైతే మనకు ప్రమాదం ఉందో, వేటి వల్లనైతే మన జీవితం కుంటుపడుతుందో దానిని అడ్డగిస్తున్నాం కదా. మరి కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టకుండా, పొయ్యిలో చెయ్యి పెట్టకుండా తల్లిదండ్రి పిల్లలను కాపాడుతారు కదా. తల్లిదండ్రి ఇంట్లో కాపాడుతున్నట్టుగా మన పెద్దవాళ్ళని అందరినీ భగవంతుడు మన హృదయ అంతఃకరణం నుంచి తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించడం గాని, మంచి చేస్తున్నప్పుడు ఉల్లాసం ఉత్సాహంగా ప్రోత్సహించడం గాని చేస్తున్నాడు కదా. మరి ఆ రకంగా క్రైస్తవులకు, ముస్లింలకు అల్లాహ, క్రైస్తవులకు యేసు ప్రభు ఎందుకు చేయలేకపోతున్నాడు కాబట్టి కదా వాళ్ళు సైతాన్ మాట వినాల్సి వచ్చింది. అది వాళ్ళ భగవంతుడు శక్తి సామర్థ్యాలు అనేది. అంతేగా ఆచార్యది, భగవంతుడు అనేవాడు ఇంటి ఇంత రక్షణ చేస్తున్నాడు, వాళ్ళు భగవంతుడు నమ్మట్లేదు కాబట్టి అట్లా ఊహించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దయానంద సరస్సు చెప్తున్నటువంటిది ఏంటంటే, క్రైస్తవులు, మహమ్మదీయులు, పౌరాణికులు చెప్పునట్లు పరమేశ్వరుడు విభువు కాకయున్న ఈ సృష్టి ఎన్నడూ ధరింపజాలకుండేడు వాడు. ఇప్పుడు ఇది పరిస్థితి ఏంటంటే, ఒక పంట చేను వేసుకున్నాడు, తోట పెట్టాడు, కానీ ఆ కోతులను ఆపకపోతే తోటలో ఉండే జామ పండ్లు కానీ, మామిడి పండ్లు కానీ, ఏ తోట పెడితే ఆ తోట పండ్లన్నీ అవి కోతులు తినేస్తుంటాయి కదా. కాపలా కాయాలి కదా, దొంగలు ఎత్తుకపోతుంటారు కదా, కాపలా కాయాలి కదా. ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెళ్ళైనటువంటి కొత్త కోడలు వస్తేనే అత్త మామలు ఏంటంటే, ఇప్పుడే పెళ్ళైంది, కోడలు ఇంట్లో ఉన్నది, ఇల్లు ఇడిచిపెట్టి ఎట్లా వస్తుంటాం, ఎటన్నా పోతే ఎవరో ఒకరు ఉండేటట్టుగా అక్కడ చూసుకుంటారా లేదా కాపలాగా. పసిపిల్లలు ఉన్నారు, చూడాలి కదా అని చెప్పేసి. ఇదంతా భౌతిక దృష్టినే కానీ దయానంద సరస్సు చెప్తున్నాడు ఏంటంటే, మునిగారు మైక్ బంద్ చేయండి. అయితే బ్లూటూత్ పెడితే మనకి చెవులు పెట్టుకుంటే ఇది ఏంటంటే, ఈ మన పరమేశ్వరుడు ఏంటంటే విభువు కాబట్టి అన్ని తన అధీనంలో ఉంచుకుంటున్నాడు, అన్ని మన కోసం చేస్తున్నాడు కాబట్టి తప్పు చేసినా ఒప్పు చేసినా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒప్పు చేసినప్పుడు ఉత్సాహం, ఉల్లాసం, ఆనందంగా మన హృదయం నుంచి మనకు అనుభవింపజేస్తున్నాడు. తప్పు చేసినప్పుడు వద్దు అని భయం పుట్టిస్తున్నాడు, వణుకు పుట్టిస్తున్నాడు. ఈ రకంగా పరమేశ్వరుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఇంత జాగ్రత్త పడుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే, మనలో లేడు, ఇంకెక్కడ ఉంటాడు, వాళ్ళు 7వ అంతస్తులో ఉంటాడు అని చెప్పేసి, 7వ లోకంలో ఉంటారని చెప్పి ముస్లింలు అంటారు. పరలోకమందున్న నా తండ్రి అని వీళ్ళు అంటుంటారు, క్రైస్తవులు అంటుంటారు. అంటే దేవుడు దూరంగా ఉన్నాడు, అది రహస్యం. ఇక్కడ మనకు ఆది కాండంలో చూపెట్టింది ఏంటంటే, ఈతేని తోటను పుట్టించడం, ఆ ఈతేని తోటలో మట్టి తీసుకొని ఆదామును తయారు చేసి అతన్ని జీవింపజేయడం, ఇదంతా స్పష్టంగా ఉంది, బాగుంది. కానీ ఆ ఈతేని తోటలో ఆదాముకు తోడుగా వచ్చినటువంటి అవ్వను వాళ్ళిద్దరికి ఏం చేశానంటే, ఈ తోటలో ఏ చెట్టు పండు అయినా తిను కానీ ఆ చెట్టు పండు తినకంటే ఆ చెట్టుని ఎందుకు గుర్తించాము? ఇప్పుడు ఆ చెట్టుతోటి, ఆ చెట్టు పండుతోటి ప్రమాదం ఉన్నప్పుడు అది ఎందుకు పుట్టించాలి? ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఏంటంటే, పిల్లలు కత్తి, బ్లేడు, సూదులు అవన్నీ వాళ్ళ ముంగట వేయరు కదా, కుచ్చుకుంటారు, వాళ్ళకు నష్టం చేసుకుంటారని, హాని చేసుకుంటారని వాటి నుంచి దూరం ఉంచుతారు కదా. మరి ఈ మాత్రం కూడా వాళ్ళు ఆ బైబిల్లో, ఖురాన్లో ఆ యొక్క దేవుడు చేయకపోతే మరి ఇటువంటివి జరుగుతాయి కదా. అందుకని దయానంద సరస్సు ఏమని చెప్తున్నాడంటే, ఇదే క్రైస్తవులు, మహమ్మదీయులే కాదు, పౌరాణికులు ఏదైతే చెప్తున్నారో దాంట్లో పరమేశ్వరుడు విభువు కాదు. పౌరాణికులు చెప్పేది ఏంటంటే, ఒక విగ్రహంలో వస్తాడు, ఒక అవతరించి వస్తుంటాడు,
అవతరించి వచ్చాడు. శ్రీకృష్ణుడు దేవుడి అవతారం. మరి దేవుడి అవతారం అయితే ఒక వ్యాధుని బాణానికి అతను ఎట్లా తెచ్చాడు? రాముడు ఈ పరిస్థితి అంతా భరించలేకపోయి బావిలో దూకి ఆత్మహత్య ఎట్లా చేసుకున్నాడు? దేవుడు అయినప్పుడు ఎట్లా ఆత్మహత్య చేసుకుంటాడు? పరిస్థితులు ముందు తెలియాలి కదా. మనం ఏం సందేశం ఇస్తున్నాం? అందుకని ఈ యొక్క క్రైస్తవులు, మహమ్మదీయులు, పౌరాణికులు చెప్పినట్లు పరమేశ్వరుడు విభువు కాకయున్న ఈ సృష్టి ఎన్నడూ ధరింపజాలకుండేడు వాడు. వస్తువును పొందక ఎవడును దేనిని ధారణము చేయజాలడు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సెల్ ఫోన్ మనకు కొత్తగా వచ్చినప్పుడు అదేంటంటే మనం వాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి మనకు ప్రయోజనం ఉన్నది కాబట్టి ఈ సెల్ ఫోన్ ఏమో కానీ దీనివల్ల అందరికి ఇంగ్లీష్ భాష వస్తుంది. నాకు కాల్ చేయి, ఛార్జింగ్ అయిపోయింది, దాంట్లో అది సిగ్నల్ రావట్లేదు, ఇన్ని ఇంగ్లీష్ పదాలు వాళ్ళకు ఊరి వాళ్ళకు కూడా అర్థమవుతుందా? ఈ భాష నేర్చుకుంటున్నారు. ఆచార్య, ఇక్కడ దేవుడు అవతారం అనే దానికంటే ఒక దివ్యాత్మల అవతారం అనడం మంచిగా ఉంటది కదా. దివ్యాత్మల అవతారం అంటే ఇప్పుడు ఆత్మలే దేవుడే కదా. ఇప్పుడు పౌరాణికులు అన్నాడు అనండి పోయి, కభీ రామ్ బనికే కభీ శ్యామ్ బనికే చెలే ఆనా ప్రభుజీ చెలే ఆనా. అక్కడ ప్రభుజీ దేవుడు అని కాకుండా దివ్యాత్మ రా అనంటే దివ్యాత్మతో ఎందుకు? మనం దేవుడు పూజ చేస్తున్నాం, దేవుడిని స్తుతి ప్రార్థన చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, దేవుడికి చేస్తాం. కానీ దివ్యాత్మలకు మేము ఎందుకు చేస్తాం? అది కదా, పరమేశ్వరుడు అయితే అవడే కదా. భగవంతుని ఉంటారని ఉంటారనేది సర్దుకోవడం వేరు. ఇప్పుడు పూజ ఎవరిది చేస్తుంటాం? మన ఊళ్ళో గొప్ప వాళ్ళది, మన కుటుంబంలో గొప్ప వాళ్ళది చేస్తామా, దేవుడిది చేస్తామా? అది రహస్యం. అక్కడ ఏంటంటే పూజ దేవుడు చేయాలి, దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటిది అంతే. ఆచార్య, పరమాత్ముని యొక్క గుణాలు ఉన్నాయని పరమాత్ముడు అంటారేమో. అంతే కదా. అవును. లోకములన్నీ పరస్పర ఆకర్షణము వలన ధారితములై ఉన్నవి. ఈ లోకాలన్నీ ఏంటంటే దీంతో అది దాంతో ఇది ఒకదానికొకటి ఆకర్షితమై ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే నెట్వర్క్ అని అంటుంటారు కదా. సిగ్నల్ రావట్లేదు, నెట్వర్క్ లేదు అని అంటుంటారు కదా. ఎక్కడో ఉంటుంటాడు. ఈ విద్యుత్ కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి అంత వైర్లతో ఎట్లయితే కనెక్షన్ ఉంటుందో ఈ యొక్క టెలిఫోన్ది కానీ ఇంటర్నెట్, వైఫై, ఇది అంతా ఏంటంటే నెట్వర్క్ ఎట్లా ఉన్నదో ఈ గ్రహోపగ్రహాలకు కూడా పరస్పరంగా ఈ సంబంధం ఉన్నది. అమ్మగారు, సువర్తన అమ్మగారు మైక్ బంద్ చేయండి. కావున పరమేశ్వరుని అపేక్ష ఏమీ ఉండును. ఈ లోకములని పరస్పర ఆకర్షణ వలన ధారితములై ఉన్నవి. కావున పరమేశ్వరుని అపేక్ష ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సమర్థులైనటువంటి పిల్లలు ఆడపిల్లలకు పెళ్లి చేస్తే అత్తగారింటికి పోతారు, మగపిల్లలు పెళ్లి చేసుకొని వాళ్ళ ఇల్లు కాపురం వాళ్ళు చూసుకుంటారు. దీంట్లో తల్లిదండ్రుల యొక్క అవసరం ఏముంటది అని అంటే తల్లిదండ్రుల యొక్క అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళ జీవితం నుంచి జరిపేస్తున్నాడు దేవుడు. మీరు వారి జీవితాన్ని నిలబెట్టడానికే మీ అవసరం ఉంది. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత మీ అవసరం ఉంది. మీ గమ్యం ఏదో మీరు చూసుకొని మీరు వెళ్ళండి, మీ దారిని మీరు పోండి అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం. అని ఎవరేని పలికినా దయానంద సరస్సు ఏమంటుండంటే ఈ రకంగా ఏమని అంటే ఈ లోకములన్నీ పరస్పర ఆకర్షణము వలన ధారితములై ఉన్నవి. దేనికదే పరస్పరంగా ఆకర్షించి ఉన్నాయి. కావున పరమేశ్వరుని యొక్క అపేక్ష ఏముంది అని ఎవరేని పలికినా, ఎవరైనా అంటే వారికి సమాధానము వసంగవలయను చెప్పాలి. ఏమనంటే ఈ సృష్టి శాంతమా అనంతమా? ఈ సృష్టి శాంతమా అనంతమా అంటే ఇది అంతమవుతుందా లేదంటే ఎప్పటికీ ఇలాగ ఉంటుందా అనేది ప్రశ్న వేయాలి. అనంతమందులేని ఆకారము గల వస్తువు అనంతమెన్నడును కాజాలదు.
ఇప్పుడు ఒకవేళ అనంతము అని అంటే ఆకారం కలిగినటువంటిది, ఆకారం రూపము దాల్చుతున్నటువంటిది, దాల్చడం అంటే లేనిది పొదుగుకుంటున్నది, లేనిది ఆ ఆ లేనిది దాన్ని ఏమంటారంటే వికసితం అవుతున్నది, లేని రూపము ఏర్పడుతున్నది. అంటే ఎప్పుడో ఒకప్పుడు దాని అంతం అవుతుంటది కదా. ఆ రహస్యమే భగవంతుడు చూపిస్తున్నటువంటిది. మన శరీరము, మన వస్త్రాలు, మన చేతి గోళ్ళు, వెంట్రుకలు, ఇవన్నీ ఏంటంటే లేనిది పుడుతున్నది, పుట్టినది నశిస్తున్నది. ఇది సారాంశం. విత్తనం నుండి చెట్టు వస్తున్నది, చెట్టు ముసలిదై చచ్చిపోతున్నది. ఇది అంటే లేనిది పుడుతుంది, పుట్టింది చచ్చిపోతుంది. వస్తువులు కూడా అంతే. మనం లేని ఇల్లును కట్టుకుంటున్నాము, కట్టుకున్నటువంటిది పాతది అయిపోయి కూలిపోతుంది. ఇదే రహస్యం. ఓ ఆచార్య, ఇక్కడ శాంతం అంటే ఒక హద్దులు గలది అని అర్థమా? మళ్ళీ చెప్పండి, పదం ఏంటి? ఆద్వితం. శాంతం అనే శబ్దము ఒక హద్దు గలది అని అర్థమా? ఇది హద్దు అంతే, పరిమితం. పరిమితం. ఉమ్. అనంతము అని ఎవరైనా అంటే ఆకారము గల వస్తువు అనంతం ఎన్నడూను కాజాలదు. శాంతమందురేని ఒకవేళ శాంతము అని అంటే ఆ లోకముల పరభాగమున సీమాంతమున మరి ఒక లోకము పరమున లేని తావు అనేవని ఆకర్షణముచే ధారణముండును. అంటే ఒకవేళ శాంతము అని అన్నట్లయితే, ఇప్పుడు ఈ రహస్యం అర్థం కావాలంటే ఈ యొక్క సూర్యునిలో ఛిద్రం ఉన్నది. ఆ సూర్యునిలో ఛిద్రం ఉన్నటువంటి రహస్యాన్ని మన కపాలంలో చూపిస్తున్నాడు. మన కపాలంలో ఎట్లా చూపిస్తున్నాడు? కపాలం అంటే ఈ శిరస్సు. ఈ శిరస్సులో ఎలా చూపిస్తున్నాడు అంటే, ఈ శరీరము లోపల అజ్ఞానంలో ఉన్నప్పుడు మూలాధార చక్రములో స్వాధిష్టానములో ఉన్నటువంటి ఆత్మ ఈ ఆధ్యాత్మిక సాధనలో అంచెలంచెలుగా ఎదుగుతూ పైకి వస్తున్నప్పుడు ఈ యొక్క శరీరమును దాటి, ఈ మొండెమును దాటి ఈ యొక్క మూర్ధ శిరస్సులోకి వచ్చినప్పుడు ఈ శిరస్సు ఈ యొక్క కంఠము లోపల నుంచి, ముక్కు వెనక భాగం నుంచి, ఈ రెండు కన్నుల మధ్యలోంచి ఈ యొక్క కుడి ఎడమ మెదడు, వెనుక ఉన్నటువంటి చిన్న మెదడు, ఈ మూడింటి మధ్యలోంచి బ్రహ్మరంధ్రం గుండా బయటకు వెళ్ళినప్పుడు బయట ప్రపంచం ఉన్నదా లేదా? ఉన్నది. ఆ ఉండడమే ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఎట్లయితే భగవంతుడు మన శిరస్సు బయట రహస్యాన్ని మనకి ఎట్లయితే ప్రత్యక్షంగా చూపిస్తున్నాడో, ఆ రహస్యమే ఆయా లోకములు ఏవేవైతే ఉన్నాయో ఆ లోకములో పరభాగమున మన ఇంటి వెనుక ఎవరైనా ఇల్లు ఉన్నదా? ఇంకెవరైనా ఉంటున్నారా? ఆ రకంగా మన ఇంటి ముందు ఎవరైనా ఇంటి వెనకాల మనం ఉంటున్నామా? మన ఇంటి వెనకాల ఇంకెవరైనా ఉంటున్నారా? అది ఎంత అయితే సత్యమో ఇది కూడా అంతే. ఈ లోకాలు అనేటువంటివి పరస్పరము ఒకదానికొకటి ఆకర్షితమై ఉన్నవి. కాబట్టి ఆ లోకముల పరభాగమున సీమాంతమున మరి యొక్క లోకము పరమున లేని తావు అనేవని ఇది శబ్దము సరిగా వస్తుందా? లేని తావు అనేవని అంటే ఏమన్నాడు? పరమున లేని లేదనేమో ఆచార్య, లేని తావు ఉండదనేమో, ఆకర్షణ కారణం ఉండదు. అన్ని పుస్తకాలలో ఇలాగే ఉందా? అట్లాగే ఉంది ఆచార్య. ఎవరు మాట్లాడారేంటి? అందరి పుస్తకాలలో లేని తావున ఎవని అని కావచ్చు. అది
ఎవని అని ఉంటది ఆచార్యది. అంతే అంతే. ఇక్కడ కామ పెట్టుకోండి, తావున తర్వాత కామ పెట్టుకోండి, లేని తావున. ఎవని ఆకర్షణ అంటే లేని పదము వేరు, తావున వేరు, ఎవని అనేది వేరు. 3 పదాలు ఒక దగ్గర కలిపారు కాబట్టి ఇది ఇబ్బంది వచ్చింది అంతే. లేని తావున ఎవని ఆకర్షణ నుంచి ధారణం ఉండదు. అర్థమవుతుందా? అవును, అర్థమవుతుంది. ఎవరు ఆకర్షిస్తున్నారు దాని? ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి మన ఇంటిలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చూపిస్తున్నాడంటే, మన పక్కింటి ఇంట్లో ఎవరున్నారు, అది ఎవరిల్లు, ఆ ఇల్లు ఆ ఇంటి యజమాని అది వేరు, ఈ ఇల్లు ఈ ఇంటి యజమాని ఇది వేరు. కానీ ఊళ్ళో ఉన్న ఇండ్లందరికీ యజమాని ఎవరు? సర్పంచ్ కదా, అన్ని చూసుకుంటాడు కదా. ఇప్పుడు మన భారతదేశాన్ని నరేంద్ర మోదీ చూసుకుంటున్నాడు కదా, ఆ రకంగా. అర్థం కావట్లేదా? అవుతుంది. తర్వాత పదంలో ఇంకా స్పష్టంగా అవుతుంది. సమిష్టి ఇక్కడ సీమాంతమున అంటే సరిహద్దు దాటిన తర్వాత మరొక లోకము పరమున లేని తావున, అంటే అక్కడ లేనట్లయితే, ఇప్పుడు ఏమంటారంటే మా ఇల్లే ఊరికి చివర ఉంది, మా ఇంటి తర్వాత ఏ ఇల్లు లేవు, అంతా మా పొలాలే ఉన్నాయి, అడవి ఉన్నది, లేదంటే నది సముద్రమే ఉన్నది. అటువంటి తరుణములో ఎవని ఆకర్షణముచే దారుణముండును. ఇంకా అక్కడ ఉన్నటువంటి చెరువే గాని, ఆ పొలాలే గాని, ఆ గుట్టలు నదులే గాని, అవి ఎవరివి? ఎవరి ఆధీనంలో ఉన్నవి? ఇండ్లు లేవు సరే, ఊరు లేదు సరే, అక్కడ ఉన్నది ఏమిటి? అర్థమైందా? శాంతం అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు అన్నట్టుగా. భగవంతుడు లేనే లేడు, భగవంతుడు అది అవతరిస్తాడు, వస్తాడు అని పౌరాణికులు అంటుంటారు. బైబిలు ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు ఒక పరిమితిలో ఉంటున్నాడు. అలాంటప్పుడు ఈ అండపిండ బ్రహ్మాండాలనేటువంటివి లోకాంతరములు ఎవరి ఆధీనంలో ఉన్నవి? ఇది ఇక్కడ ఒలిసి చూపిస్తున్నటువంటి రహస్యం. ఇంకా అర్థం కావట్లేదా? ప్రశ్న వేసి దాన్ని అర్థం చేస్తున్నారు. అమ్మగారు మీరు విషయాంతరంలో తీసుకెళ్తున్నారు. మళ్ళీ చూడండి, ఈ సృష్టి శాంతమా అనంతమా? ఇది ప్రశ్న. ఒకవేళ అనంతమందురేని ఆకారము గల వస్తువు ఎన్నడును అది శాంతము కాజాలదు, అనంతము కాజాలదు. ఆకారం కలిగినటువంటిది అనంతం ఎప్పుడు కాజాలదు. ఒకవేళ శాంతమందురేని ఆ లోకముల పరభాగమున, ఆ లోకముల తర్వాత, ఇప్పుడు మన భారతదేశం తర్వాత ఏమున్నది? ఇటు పాకిస్తాన్ ఉన్నది, అటు చైనా ఉన్నది, ఇటు శ్రీలంక ఉన్నది, ఇటు మాల్దీవులు ఉన్నాయి. ఈ రకంగా ఆ పరమున, ఆ పక్కన సీమాంతమున మరి యొక్క లోకము ఏదైతే మరి యొక్క లోకము పరమున ఇంకొక లోకము లేని తావున, ఒకవేళ అది లేకుండా ఉన్నట్లయితే, మరి ఒక లోకము పరమున లేకుండా ఉన్నట్లయితే ఎవని ఆకర్షణచే ధారణం ఉండును. ఎవరి వల్ల ఇది ఆకర్షింపబడుతుంది? కాదు, ఈ రహస్యం ఏంటంటే, గుజరాత్ సోమనాథ మందిరంలో గజని వచ్చినప్పుడు అక్కడ ఏమని చెప్పాడంటే, ఇక్కడ ధనవంతం ఎక్కడ ఉన్నదంటే, మీరు చెప్పారంటే మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి వారు ప్రలోభ పెడతా. పూజారి ఏమన్నాడంటే, మీరు అక్కడ ఇక్కడ ఎంత దోసుకుపోయినా పట్టిదే, ఈ శివలింగం ఏదైతే ఉందో చూడు, దాని కింద నీకు అపారమైనటువంటి సంపద ఉన్నది అని అన్నాడు. ఆ శివలింగం చుట్టూ చూస్తే అక్కడ ఏమీ లేదు. ఏంటంటే ఆ శివలింగము ఆ భూమికి పైన ఉన్నది, ఏ గోడకు ఆనుకోలేదు, ఆ రకంగా ఉన్నది. అటువంటిప్పుడు ఈ శివలింగాన్ని పగలగొట్టమని చెప్పిండు. చెప్పగానే గజని వచ్చి ఆ శివలింగాన్ని పగలగొట్టడు కాదు, ఈ యొక్క శివలింగము ఏ గుడిలోనైతే ఉందో ఆ గోడను, ఒకవైపు గోడను పగలగొడితే ఆ గోడలో ఉన్నటువంటి అయస్కాంతం, ఆ అయస్కాంతము ఆకర్షణ కోల్పోయింది కాబట్టి
ఎటువైపు అయితే గోడ కూలగొట్టాడో కూలగొట్టని వైపుకు శివలింగం పోయి గోడ గుద్దుకున్నది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఆ రహస్యం ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ లోకమును ఉన్నాడు సరే, దేవుడు ఉన్నాడు సరే, ఆకర్షించబడుతుంది సరే సరే, మరి ఆ వైపున వారు ఉన్నారు. ఇప్పుడు ఈ బైబిల్లో ప్రసంగం వస్తుంటది ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని చెంప మీద కొడితే ఇంకొక చెంపను ముందుకు పెట్టండి. వాడు దుష్టుడై ఉండి ఆ చెంప మీద కొడితే అప్పుడేం చేస్తుంది? అంటే మనం శాంతంగా ఉండాలనేది అభిప్రాయం. అక్కడ చెప్తున్నారు, ఒక చెంప మీద కొడితే ఒక వైపే ఉన్నది, ఇంకొక వైపు లేదు. అంటే కుటుంబాన్ని ఒక్కరే నడిపిస్తున్నప్పుడు ఇంకొకరు విరుద్ధ భావజాలంతో ఉండి ఎప్పటికీ గొడవ పెడుతూ ఉంటే ఆ కుటుంబం మంచిగా పోతుందా, ముందుకు పోతుందా? రెండు గుర్రాలతోటి స్వారీ చేస్తుంటే ఒక గుర్రం వెనుకకు ఒక గుర్రం ముందరికి గుంజుకపోతే మనం గమ్యానికి చేరుకుంటామా? ఏది ఆ రహస్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే, ఈ వైపు ఉన్నటువంటిది ఎడమ వైపు ఉన్నటువంటిది వాళ్ళు ఆకర్షణ చేస్తుంటే, మరి కుడి వైపు ఉన్నది దాన్ని ఎవరు ఆకర్షణ చేస్తున్నారు? అది ఎలా నిలబడింది? అంటే ఇక్కడ ఆచార్య ప్రశ్నకర్త పరమాత్మని సీమితంగా చేస్తుండని సీమితంగా చేసి మాట్లాడతారు. పరమాత్మ సీమితంగా. దయానంద సరస్వతి ఏం చేస్తున్నాడు అంటే, ఈ మతాంతరాలు, ఈ పౌరాణికము అంత భగవంతుని పట్ల మనకు ఒక సంకుచిత భావజాలం ఏర్పరిచి మిడిమిడి జ్ఞానంలో ఇమిడించారు. ఆ మిడిమిడి జ్ఞానాన్ని ఒలిసి మనల్ని విశాల దృష్టికోణం వైపు తీసుకెళ్తున్నాడు. సూర్యప్రకాష్ గారు పట్టుకుంటున్నారా? రాజమణమ్మ గారు, అది పుష్పమ్మ గారు వింటున్నారా లేదా? అంటే ఆచార్జీ అర్థమైతే లేదు. ఇది ఏంది గోడకు పడుతుందంటే లింగం పోయి అతుక్కుంటుంది అక్కడ అయస్కాంతం తోటే మరి? ఇప్పుడు ఆ శివలింగం ఎట్లా పెట్టారంటే సోమనాథులు, నా గుడికి 4 గోడలలో అయస్కాంతం పెట్టి శివలింగం 8 అనేది పెట్టారన్నట్టుగా. పెట్టడం వల్ల అయస్కాంతం ఆకర్షణతోటి 4 గోడల వైపు సమాన ఆకర్షణ ఉండడం వల్ల ఏ ఆధారం లేకుండా శివలింగం నిలబడ్డది. అయితే గజని వచ్చి ఏం చేశాడు అని అంటే, ఆ గజనికి ఆ పూజారి ప్రలోభంతో చెప్పింది ఏంటంటే, నువ్వు ఈ యొక్క గుడి యొక్క గోడను కూలగొడితే గజని ఎవరు ఆచార్జీ? అరబ్ దేశం నుంచి ఆక్రమణం చేసి వచ్చారు కదా, దొంగతనం చేయడానికి వచ్చాడు, వచ్చినవాడు. ఓహో, సోమనాథ్ గురించి తెలియదు అమ్మగారు? తెలియదు ఆచార్జీ. అందుకని ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఆకర్షణ ఉంటే శివలింగం చక్కగా ఉన్నది. ఒకవైపు దాన్ని ఆకర్షించేటువంటి ఆ గోడను కూలగొడితే అక్కడ ఆ అయస్కాంతము అనేటువంటిది ఈ ఇనుముకు ఆకర్షణ ఇవ్వట్లేదు కాబట్టి ఇచ్చే వైపుకు వేగంగా వెళ్ళి ఆ గోడ గుద్దుకునేది. ఓహో, ఇప్పుడు అర్థమైందా అమ్మగారు? అర్థమైంది ఆచార్య. అదే అయస్కాంతం తోటే అంటున్నట్లా నేను. అవునా, అయస్కాంతం తోటే. అదే అర్థమైంది. ఊర్మిళమ్మ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, మరి విషయం అర్థమవుతుందా లేదా అనేది మాకు తెలియదు. మాట్లాడతలేరు, మైక్ ఆన్లో పెట్టి అది చెప్పండి. సరే సరే. సమష్టి వ్యష్టి అనగా సముదాయమునకు సమష్టి అనియు, ఒక్కొక్క దానికి వ్యష్టి అనియు పేరు. వ్యష్టి అంటే వ్యక్తిగతము, సమష్టి అంటే సమూహము, కలయిక, ఉమ్మడి అని అభిప్రాయం. సమస్త భూగోళములను సమష్టిగా లెక్కించి జగత్తనిన ఆ సమస్త జగత్తును ధారణము ఆకర్షణము చేయగలవాడు పరమేశ్వరుడు తప్ప మరి ఎవడుంటాడు? ఇప్పుడు ఈ బైబులు, ఖురాను ప్రకారం, పురాణాల ప్రకారం ఏంటంటే,
బైబుల్ ఖురాన్ ముందు చూద్దాం. బైబుల్ ఖురాన్ ప్రకారం ఆది కాండములో ఆ సృష్టిలో ఆ ఈతేను తోట పెట్టడానికి వారు ఎంత ఉత్సాహపడి ఆ తోటను తయారు చేశారో, ఆ తోటలో ఏ చెట్టు ఉండాలి, ఏ చెట్టు ఉండకూడదు అనే అవగాహన లేకపోవడం ఒకటి. సరే, ఆ చెట్లన్నీ మొలిసినాయి. ఇక ఆ మనిషిని పుట్టించిన తర్వాత చెప్పడం ఏంటంటే, ఈ చెట్లన్నీ నేను పుట్టించినవే, ఈ చెట్లలో ఏ పండైనా తిను, కానీ ఆ చెట్టు నేను పుట్టించకుండానే పుట్టింది కాబట్టి ఆ చెట్టు పండు తినకు. వెలుగుతుందా? ఏది లేదు, ఊరికే కూర్చుంది. అది వీళ్ళందరూ అజ్ఞానంతో చేస్తే పరమాత్మ జ్ఞానం కొరకు చెట్టునిచ్చిండు. అమ్మగారు, అది సైతానమ్మ గారు. సైతాను మాటలు వింటే ఈ యొక్క ప్రజలందరూ తప్పుదోవ బట్టి పోతున్నారు, దిగజారిపోతున్నారు అనేది అభిప్రాయం. అది చెడు అందరికి ఉపయోగపడేది చేస్తాడు భగవంతుడు, కానీ అందరికి ఉపయోగపడేది పరమాత్మ ఆ చెట్టును ఉత్పన్నం చేసిండు కదా. అమ్మగారు, మీరు బాగా పట్టుకుంటారు. నేను ఇంతసేపు చెప్పినంతా ఊరికే చేస్తున్నారు. ఇన్నిసార్లు చెప్పిన, ఇన్ని ఎపిసోడ్లలో వచ్చింది ఈ విషయం. అక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన ఈ రోజు చెప్పుకున్న విషయం ఏంటంటే, భగవంతుడు మన లోపల ఉండి తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నాడు, వద్దు, చెయ్యొద్దు. పోలీసులు సామాజిక నేరం అయితే పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెడతారని భయం, బుగులు పట్టిస్తున్నాడు, వణుకు పుట్టిస్తున్నాడు. అదే మంచిదైతే ఉల్లాసంగా హెచ్చరిస్తున్నాడు. ఈ రహస్యము ఇంటి లోపల పసిపిల్లలను తల్లిదండ్రి కనిపెడతా ఉంటారా లేదా? వాడి నీళ్ళలో పోకుండా, ఆ చీమలను కరెంటు పిల్లలు వేలు పెట్టకుండా కనిపెడతారా లేదా? మరి ఆ రహస్యము యేసు ప్రభు గాని, అల్లాహ్ గాని వాళ్ళ సిద్ధాంతం ప్రకారం, బైబుల్ ఖురాన్లో చెప్పిన దాని ప్రకారం ఈ తేనె తోట పెట్టడం, పుట్టించడం తప్పులేదు, మంచిదే. దాంట్లో మరి ఏ చెట్టు ఉండాలి, ఏ చెట్టు ఉండకూడదు అనేది చూసుకోవాలా వద్దా? సరే, అది కొద్దిసేపు వదిలేదు. ఇక ఆది మానవుడిని సృష్టించిన తర్వాత మరి ఆ మానవుడికి, అరే నీకు వాటితో ప్రమాదం ఉన్నది అని అన్నప్పుడు, ఆ ప్రమాదం దేవుడు ఎందుకు నివారించలేకపోయాడు? ఇది ఇక్కడ రహస్యం. అంటే వాళ్ళ దేవుడు వేరు అనేటటువంటి వాళ్ళు విడమర్చుకున్నారు ఆచార్య. అసలు పరమేశ్వరుడు మా దేవుడు అని అనుకుంటూ దాన్ని గుర్తించట్లేదు అంతే. అమ్మగారు, ఇక్కడ ప్రసంగం ఒకటి జరిగితే మీరు ఇంకెక్కడికో పోతే, ఇది వీళ్ళందరూ చెప్పిందంతా దారి తప్పిస్తే నేను ఏం చేయను. చెప్పిందే చెప్పడం, ఎపిసోడ్ అంతా అదే విషయం చెప్పుకుందామా? అవును ఆచార్య, పరమేశ్వరుడు ఇంత మనకి మేలు చేసే పరమేశ్వరుడు ఆ చెట్టును అందరికీ అపకారం చేసేదాన్ని అసలు దాన్ని నిర్మించడు కదా, ఉండదు కదా, సృష్టి చేయడు కదా. ఇప్పుడు కలుపు నమస్తే, యథార్థం తెలుసుకోవటము కాదు. ఇప్పుడు భీమరావు గారు, ఉర్మిళమ్మ గారు వాళ్ళు వ్యవసాయం చేస్తారు. కలుపు మొక్కను తీస్తారా, తీయరా? ఏది చెప్పలేదు. మరి కలుపు మొక్కను తీస్తారు కదా. మరి ఈతేన్ తోటను పుట్టించినప్పుడు దాంట్లో ఏ చెట్టు పండు అయితే నీ ఉద్దేశం ప్రకారం ప్రమాదం అనుకున్నప్పుడు దాన్ని తీసేసి పోతుంది కదా. అవునా? మనం తినేటప్పుడు ఎందుకంటే ఉండాలి కదా, అది జ్ఞానోదయం అయ్యేది కదా, అందుకే అమ్మగారు, మనం తినేటప్పుడు భోజనంలో ఏదైనా రాయే వచ్చింది, ఏదైనా గడ్డి పరకనే ఏదో వచ్చింది, మనకి ఇష్టం లేనిదో వచ్చింది, దాన్ని తీసేస్తామా, తీసేయమా? పిల్లలు, వాళ్ళకి తెలియదు, తల్లి ముందర పెట్టింది, తల్లికి కనబడింది, తల్లి తీసేస్తుందా, తీసేయదా? ఇంతే రహస్యం. తీసేస్తుంది తల్లి, తీసేస్తుంది కదా. ఎందుకంటే పిల్లలకు హాని చేస్తుంది కదా. మరి దేవుడు ఆ సైతాన్ని ఎందుకు తీసేయలేకపోయాడు? ఏ చెట్టు పండు అని తింటే ప్రమాదం అని అనుకుంటున్నాడో ఆ చెట్టును తీసేస్తే పీడపోతుంది కదా. అవును, మరి తీసేయాలి నిజంగా. మరి వాళ్ళ భగవంతుడు మా భగవంతుడే సృష్టించాడు అన్నప్పుడు ఆ భగవంతుడు దాన్ని తీసేయాలి, ఉంచకూడదు కదా, మంచిది కానప్పుడు. ఆ తల్లికి కూడా తెలియకుండా చెడు చేస్తుందని. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. ప్రసంగం అంతా ఇవాళ నడిసే దాని మీదనే. ఇప్పుడు ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అవ్వను పుట్టించిన తర్వాత మీరిద్దరు ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినండి, ఫలానా చెట్టు పండు తినద్దు అని చెప్పినప్పుడు తెలిసే అన్నారా, తెలియక అన్నారా? చెప్పండి. తెలిసి అన్నది, విషయం తెలిసే అన్నది.
మరి తెలిసే అని అన్నప్పుడు దాన్ని తీసేయచ్చు కదా, ఆ కలుపు ముక్క పీకేయచ్చు కదా. అవును. పీకేయరు ఆచార్య, పీకితే మరి దాని విలువ ఉండదు కదా ఆచార్య, అక్కడ జ్ఞానం అనే విషయాన్ని మరి తెలుసుకోవడానికి. అలా అన్నప్పుడు నివారించకూడదు కదా. మరి సరే, మీ మీ అభిప్రాయం ప్రకారం దాని విలువ తెలియాలి అని అన్నప్పుడు దాన్ని పెట్టారు అని అనుకోండి, మరి దాని గురించి హెచ్చరించద్దు. అది మీ ఇష్టం. నేను ఈ తోటలో అన్ని పుట్టించాను, మీరు ఏదైనా తినండి, ఏదైనా అనుభవించండి, అది మీ కర్మ అని వదిలేయాలి. హెచ్చరించే అవసరం లేదు. లేదు, అది ఆ రకంగా ఉండాలి. ఇక అంతే. సరే, వారు పొరపాటున తిన్నారే అనుకోండి, నా మాట వినలేదు, అందుకే మీకు ఈ రకంగా మీరు కష్టాలు పడతారని చెప్పి శపించడం ఎందుకు? శపించడం ఎందుకంటే కష్టకాలు సుఖ దుఃఖాలు మన జీవితంలో అనిపిస్తున్నాం కాబట్టి అది అలా అనకూడదు వాళ్ళు. ఇదంతా చిన్న పిల్లలు ఆడుకున్నట్టుగా లేదా? అవును, అవును ఆచార్య, అంతే. మరి ఇక వీళ్ళు పౌరాణికులది, ఇప్పుడు క్రైస్తవులు ముస్లింలది ఆ రకంగా ఉంటాయి. ఇప్పుడు పౌరాణికులది ఏంటి అంటే, ఇప్పుడు నరేంద్ర మోదీ నుంచి మన ఇంట్లో చుట్టరికంగా ఉండమని చెప్దాం. ఉంటే మన ఇంటికి చుట్టంగా వస్తే మన ఇంటి పరిస్థితుల గురించి మనతోటి మాట్లాడడం, మనతో ఉంటాడా లేదంటే దేశమంతా చూసుకుంటాడా? అప్పుడు దేశమంతా దగ్గర ఉన్నప్పుడు మన ఇంటికి చుట్టంగా వచ్చాడు కాబట్టి ఈ యొక్క మాట్లాడుకోవడం, మనం ఇచ్చిన విందును స్వీకరించడం, మనతో కాలక్షేపం చేస్తాడు. కానీ దేశం గురించి ఆయన ఎట్లా తెలుస్తుంది? ఇది పౌరాణికులు చేస్తున్నటువంటి తప్పు. కభీ రామ్ బనికే కభీ శ్యామ్ బనికే చెలేయాన ప్రభుజీ చెలేయాన. మీ ఇంటికి వస్తే మిగతా ప్రపంచం అంతా ఏం కావాలి? ఈ అండపిండ బ్రహ్మాండాలు ఏం కావాలి? అవును. గురుకులమ్మ గారు అర్థమవుతుందా? మైక్ ఆన్ చేయడం వస్తలేదు, అందుకే మీ మాట మనకి వినపడదు. సరే సరే. సమయం అవుతుంది ఆచార్య. సరే సరే, మరి ఇది పారాగ్రాఫ్ పూర్తి చేద్దాం, అయిపోవచ్చు. జగత్తును, ఆ సమస్త జగత్తును ధారణము ఆకర్షణము చేయగలవాడు పరమేశ్వరుడు తప్ప మరి ఒకడు ఉండడు. కావున సమస్త జగత్తును ధారణము చేయువాడు అతడే, ఆ యొక్క పరమేశ్వరుడే. ఓం శం నమస్తే. ముందుకు తీసుకెళ్ళండి. తీసుకోనండి, 2 లైన్లు ఉంది కదా, అయిపోతుంది. అయిపోయింది కదా ఇది. అచ్చా ఒక నిమిషం. సధాధారా పృథివీం ధ్యాముతేమాం. యజుర్వేదము 13వ అధ్యాయం 4వ మంత్రము. ఈశ్వరస్థుతి ప్రార్థనోపాసన 2వ మంత్రము 2వ చరణంలో సధాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషాయుధమ. ఇది ఈ ప్రకాశరహితములకు పృథివ్యాది అంటే పృథివీ వంటి లోకాంతర పదార్థములను ప్రకాశ రహితములగు పృథివ్యాది లోకాంతర పదార్థములను ప్రకాశవంతములగు సూర్యాది లోకములను ఇతర పదార్థములను రచించువాడు ధరించువాడు పరమేశ్వరుడే. అతడు అన్నింటి యందును వ్యాపకుడై ఉన్నాడు. అతడే సర్వ జగత్తునకు కర్తయు ధర్తయును అయి ఉన్నాడు. అతనికి మించి ఇక మరొకరెవరు లేరు అనేది అభిప్రాయం. ప్రభాకర్ ఒక్క నిమిషం ఉండండి, తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళిపోతున్నారు కదా. ఇవాళ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మా నూతన గృహ ప్రవేశము 13వ తారీఖు ఉందండి. అందరూ రావాలని కోరుకుంటున్నాను. అదే విధంగా అట్లాగే యజుర్వేద పారాయణం కూడా చేద్దామని అనుకుంటున్నామండి. మన ఆర్య బంధువులందరికీ ఆహ్వానం. ఎక్కడమ్మా మీ గృహప్రవేశం? ఎక్కడ? అంటే రాయపూర్లోనండి, బోధన దగ్గర. అంత ముందు ఉన్న ఇంటి దగ్గరే. ధన్యవాదాలు. పిల్లలు చేస్తారు అనుకుంటే అప్పుడు ఈ టైం లేదు, అందుకని ముహూర్తం అనుకోకుండా వచ్చిందండి. త్వరగాను సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరికీ పిలిపోయింది. కార్డ్స్ అవి ఏమి కొట్టించలేదన్నమాట, సమయం లేదని. మన తరగతిలో అందరూ
అందరి తరఫున ధన్యవాదములు. ధన్యవాదాలండి మీకు. నమస్తే. తర్వాత ప్రభాకర్ అంటే గారు ముందుకు తీసుకెళ్ళండి. యజుర్వేద పారాయణం అంటే ఎన్ని రోజులమ్మా? ఒక్క రోజేనా? అదేనండి 13 నుండి 16 వరకు అండి. 3 రోజులు. గృహప్రవేశం చేసి ఇక 6 రోజుల నుండి మొదలుపెట్టి 16కి పూర్ణం చేద్దామండి. ఓం సర్వేభ్యో నమస్తే. సరే అమ్మా, ధన్యవాదాలు. ఈనాటి సత్సంగ పాఠం ద్వారా మనం పరమాత్మ గురించి అనేక లోతైన విషయాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా విభూ ప్రజాసు యజుర్వేద మంత్రం ద్వారా పరమేశ్వరుడు సర్వ ప్రజలందు వ్యాపకుడై సర్వమును ధరిస్తున్నాడనే విషయాన్ని, ఎంతో లోతైన విషయాన్ని క్రోడీకరించి దానిపై అనేక సందేహాలను మనం తీర్చుకున్నాం. అదేవిధంగా సృష్టి శాంతమా అనంతమా అనే విషయం పైన కూడా అనేక చర్చలతో మన సందేహాలను తీర్చుకున్నాం. ఈ సమస్త జగత్తుకు ధారణ చేయవాడు పరమాత్మనే, అతడే సర్వ జగత్తుకు కర్త ధర్త అయి ఉన్నాడనే విషయాలను ఎంతో లోతుగా అవగాహన కల్పించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఆ తర్వాత ఇలాంటి ముఖ్యమైన విలువైన విషయాలు అందరికీ అందించడానికై మనము ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కుదాం. అందరూ ఎపిసోడ్ను 1-2 సార్లు విని ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాసి సందేహం నివృత్తి కాగలరని కోరుచున్నాం. తర్వాత ఈరోజు వైదిక సంధ్య సోమవారం 2వ బ్యాచ్లో భీమరావు గారు ఉన్నారా, ఎవరున్నారో చేయించండి. ఓం ఆచార్జీ, ఈ ఎపిసోడ్ అందరు వినాలి కానీ అందరి దేవుడు ఒకడే, పరమాత్మ ఒక్కడై అందరికి ఒకే సమానము చేసిండు అనేది తెలుస్తుంది ఆచార్జీ. ఓం నమస్తే, ధన్యవాదాలు ఆచార్జీ. సంధ్య చేయించండి ఈరోజు ఎవరిదో. నేను చేయిస్తా, నిన్న లేను నేను. భీమరావు గారు వైదిక సంధ్య చేయిస్తున్నారు. ఓం సర్వేభ్యో నమస్తే. మూల మంత్రాలతోనే అర్థ సహితం. మూల మంత్రాలతో చేయించండి, సమయం ఎక్కువైంది కాబట్టి. అథ సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తనమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతే శయ్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శం. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల పృష్ఠే. ఆచరణ మంత్రం. ఓం భూః పునాత్ శిరసి. ఓం భువః పునాత్ నేత్రయోః. ఓం సః పునాత్ కంఠే. ఓం మః పునాత్ హృదయే. ఓం జనః పునాత్ నాభ్యాం. ఓం తపః పునాత్ పాదయోః. ఓం సత్యం పునాత్ పునఃశిరసి. ఓం త్వం బ్రహ్మ పునాత్ సర్వత్ర. ప్రాణాయామ మంత్రంలో ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్శన ప్రకారం
ఓం మృతం చ సత్యం చాభిధాత్ తపసో ధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదదే సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదత్ శతో వశే సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ పృథివీం చాంతరిక్షమతో స్వహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరస్తో రక్షతాదిత్య ఇషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్సంబోధిం వేదద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచిరాజీ రక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్సంబోధిం వేదద్మః. ప్రతీచేదిక్వరుణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్వస్సంబోధిం వేదద్మః. सोमोधिपति सजो रक्षिता शनिरिषवः. तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेषुभ्यो नमेभ्यो अस्तु. योस्मान् द्वेष्टियं वयं दिस्वस्संबोधिं सोमोधिपतिः सजो रक्षिता शनिरिषवः. तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेषुभ्यो नमेभ्यो अस्तु. योस्मान् द्वेष्टियं वयं दिस्वस्संबोधिं वेदद्मः. ध्रुवादिक्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः. तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेषुभ्यो नमेभ्यो अस्तु. योस्मान् द्वेष्टियं वयं दिस्वस्संबोधिं वेदद्मः. ऊर्ध्वादिक्बृहस्पतिरधिपतिः क्षिप्रो रक्षिता वर्षमिषवः. तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेषुभ्यो नमेभ्यो अस्तु. योस्मान् द्वेष्टियं वयं दिस्वस्संबोधिं वेदद्मः. ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा आवेव सिन्धो दुर्जानि दुर्तत्याग्निः. चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तस्य च. उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः. विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्. प्रायश्चित्त प्रकरणम्. ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् आदीनाः शाम शरदः शतं भूयश्च शरदः शतात्. ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते शय्योरभिस्रवन्तु नः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे रक्षक परमेश्वर, ప్రాణులకు ప్రాణదాత, దుఃఖ వినాశక, స్వయం సుఖ స్వరూప,
ఈ దివ్య గుణములన్నీ ప్రాణులు భరించదగినటువంటి ఈ యొక్క శుద్ధ దివ్య గుణములను మేము నిత్యము ఉపాసిస్తాము, ధ్యానిస్తాము. మా యొక్క బుద్ధులను వికసింపచేసి సత్కర్మల యందు ప్రేరేపించుము ప్రభు. సమర్పణ భావం. हे ईश्वर दयानिधे भवत्कृपयानेन जपोपासनादिक कर्मणा धर्मार्थ काम मोक्षाणां सद्यः सिद्धिः। नमस्कार। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च। ओम शन्नो देवीरभिष्टय अपो भवन्तु पीते शय्योरभिस्रवन्तु नः। ఈ సంధ్యోపాసన. ధన్యవాదములు భీమరావు గారికి. ఓం అందరికీ నమస్తే. ఆచార్య నమస్తే. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. నమస్తే. ఆచార్య నమస్తే. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే. ఓం ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః.